మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మారెళ్ళ రవిశాస్త్రి గారు. దాదాపు ఆధ్యాత్మిక ప్రపంచంలో తెలుగు ప్రజలకు ఈ పేరు, ఆ వ్యక్తి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఎంతోమంది సద్గురువుల్ని ఆయన ఇంటర్వ్యూస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఆయన స్వతహాగా జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త కూడా. అనేక సాధన క్రమంలో ఎంతోమంది గురువుల్ని కలిసి స్వతహాగా కూడా ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ఆయన శ్వాస గురించి ఎంతో పరిశోధన చేసి 7 సంవత్సరాల శ్రమ అనంతరం మనకి శ్వాస అనే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, సాధకులుగా ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మికంగా మనం అడుగులు వేద్దాం అనుకునే వాళ్ళు మొదలుకుంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి కావాల్సిన, అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. కేవలం ఆధ్యాత్మిక సాధకులకే కాదు, మనం రకరకాల రెమెడీస్ వింటుంటాం, పూజలు చేస్తుంటాం, ఏవేవో పరిహారాలు వింటుంటాం. ఎంతకు కాదు ఖర్చు, కానీ మన శ్వాస ద్వారా ఆరోగ్యం, ఆనందం, డబ్బు, సంబంధాలు ఇవన్నీ లభిస్తాయని క్లియర్గా ఉంది. అది ఎట్లా జరుగుతుందని ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ సాధ్యమే శ్వాస ద్వారా అంటున్నారు. ఈ పుస్తకం గురించి, శ్వాస గురించి ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. రవి గారు, అద్భుతమైన పుస్తకం ఇది. శ్వాసతో సమస్తం. నిజంగా అది సాధనలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేది. బ్రీత్ని ఆపితే ఎన్ని కంట్రోల్ ఉంటుంది, బ్రీత్ని కరెక్ట్గా మేనేజ్ చేస్తే అనేది. అసలు ఈ పుస్తకం రాయాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే నా ఆధ్యాత్మిక జీవితం మొదలైన తర్వాత ఎక్కువగా అంటే ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు మొట్టమొదట గాయత్రి పరివార్, తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, ఆ తర్వాత విఠల్ బాబా గారి దత్త పరంపర, ఈ ట్రావెల్లో ఉన్నప్పుడు పత్రిజీ గారి ఇది ధ్యాన జగత్ మ్యాగజైన్ అని ఉండేది. అప్పుడు ధ్యాన ఆంధ్రప్రదేశ్, తర్వాత ధ్యాన జగత్. అప్పుడు నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను అనమాట. 2012 ఆ ప్రాంతంలో, అంటే మ్యాగజైన్కి రాసి ఇచ్చేవాడిని అనమాట, గురువుల్ని ఇంటర్వ్యూ చేసి. అప్పుడు అది చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కొన్ని ఆర్టికల్స్ రాయమంటే శ్వాస సబ్జెక్ట్ మీద మొట్టమొదట మారెళ్ళ రామకృష్ణ మాస్టర్ గారు శ్వాస మహావిజ్ఞానం అనేది 7 పుస్తకాలుగా ఉంది. దాంట్లో అన్నీ కలెక్ట్ చేసి చేయటం. ఆ తర్వాత పత్రిజీ గారు దాన్ని చూసిన తర్వాత చాలా బాగుంది, దీంట్లో శివస్వరోదయం అని, అలాగే స్వరశాస్త్ర మంజరి అని, అలాగే స్వరయోగం అని, ఇట్లా డిఫరెంట్ బుక్స్ ఉంటాయి. అవి కూడా రెఫర్ చేస్తే అట్లా ఆ ఆర్టికల్స్ అన్నీ మొత్తం చేసి ఒక కంపైల్ చేసినప్పుడు అది ఒక 120 పేజీలు వచ్చింది. ఫస్ట్ బేసిక్గా ఇది 2019లో జరిగింది. 19లో జరిగి ఇది పుస్తకంలా వస్తే బాగుంటుందనేసి 2020లో పత్రిజీ గారు సరే భౌతికంగా ఉన్నప్పుడు 2020 గట్టిగా లాక్డౌన్కి ఒక 1 మంత్ ముందర శివరాత్రి వచ్చింది. ఆ శివరాత్రి రోజున కనిగిరిలో, ప్రకాశం జిల్లాలో ఆ కవర్ పేజీ రిలీజ్ చేయటము, ఆవిష్కరించడం జరిగింది. అంటే నెక్స్ట్ మాకు ఏంటంటే పుస్తకం పత్రిజీ గారు కరెక్షన్ చేస్తే పుస్తకం ప్రింట్ అవుతుంది అనేది ఇది అప్పుడున్న సిచ్యువేషన్. అయితే ఓకే అన్న పత్రిజీ గారు చదివారు, చాలా బాగుంది దీన్ని, అంటే కొన్ని ఉంటాయి కదా మన శ్వాస ద్వారా వశీకరణ, శ్వాస ద్వారా ఇవన్నీ బోల్డ్గా చెప్పేశా. సో ఇంత బయటికి వెళ్ళిందంటే సమాజం ఏమైపోతుంది. కానీ దీనికి ఇట్లా మనం ఊరక వాక్యాలతో చెప్తే కాదు, దీనికి వేద ప్రమాణం ఏమున్నది, ఆధ్యాత్మిక ప్రమాణం ఏమున్నది అని కొన్ని క్వశ్చన్స్ ఇంటర్నల్గా ఇట్లా డిస్కషన్ చేస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశాను. అప్పుడు మనకి ఉపనిషత్తుల్లో ఎక్కడెక్కడ ఉన్నది శ్వాస గురించి అనే దాని మీద ఎక్కువగా వెళ్ళటం జరిగింది. అలా ఉపనిషత్తులు తీసుకున్నప్పుడు అంశోపనిషత్తు, అసలు అంశోపనిషత్తు ఉన్నదే శ్వాస గురించి, బ్రహ్మ విద్యోపనిషత్, బ్రాహ్మణ విద్యోపనిషత్, అలాగే యోగసికోపనిషత్, అలాగే గర్భోపనిషత్, అలాగే ఈశాన్యోపనిషత్, ఇట్లా ఒక్కొక్క ఉపనిషత్తుల్లో శ్వాస గురించి ఉన్నవి, ముఖ్యంగా ఉన్నవి శ్లోకాలు విత్ మీనింగ్తో మెన్షన్ చేసుకుంటూ రావటం జరిగింది. అదే ఉపనిషత్తులేనా, రామాయణంలో ఎక్కడ లేదా అని చూసినప్పుడు రాముడు లక్ష్మణునికి క్రియాయోగ మార్గేణ ఇది అనేసి, ఇది నేను వశిష్ఠుల వారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను అనేది ఒక సందర్భం దొరికింది. అది ఆ శ్లోకం కోట్ చేసి రామాయణంలో ఉంది అనేసి. ఆ తర్వాత భాగవతంలో జితశ్వాస అని ఓ శ్లోకం వస్తుంది, అది కోట్ చేయటం. అట్లా 3-4 సందర్భాల్లో ప్రాణాయామం ద్వారా ఇంత ఉంది అనేసి భాగవతంలోని ఘట్టాలు. అలాగే మనం చూసినప్పుడు
మనకి షడ్దర్శనాల్లో ఎక్కడ ఉంది ఆ ఘట్టాలను తీసుకోవడం. అలాగే ఇవి కాకుండా మనకు ఉన్నటువంటి తంత్రగంధాలు, కులావర్ణ తంత్రము, నిరుత్తర తంత్రము, అలాగే గరుడ పురాణము, అలాగే వచ్చేసి విజ్ఞాన భైరవ తంత్రము, అలాగే రుద్రయామల తంత్రం, ఇట్లా తంత్రగంధాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అలా వచ్చేసరికి ఇంకా ముందుకు వచ్చేసరికి హఠయోగ ప్రదీపిక, హఠయోగ గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ దీనికి వచ్చేసరికి ఇది ఒక అథెంటికేషన్గా తయారైంది. అలా అయిపోయిన తర్వాత దీని గురించి చెప్పిన మహానుభావులు ఎవరు అని ఎతికినప్పుడు మన తెలుగులో ఎవరెవరు ఉన్నారు, ఫస్ట్ తెలుగులో వచ్చేసరికి వేమన గారు, అలాగే వీరబ్రహ్మం గారు, అలాగే మనకు అన్నమాచార్యులు, అలాగే తరిగొండ వెంగమాంబ గారు, శ్రీనాథులు గారు, ఇట్లా ఒక్కొక్కరు తెలుగులో చెప్పిన మహానుభావులు ఒక 40 మంది దాకా తయారయ్యారు. అంటే 40 మంది దాకా వచ్చింది. వాటిల్లో ఇంకా అంటే నేను మొత్తం పెట్టలేకపోయా, అంటే అయిపోయింది. ఆ తర్వాత మనకి శ్వాస గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు అని ఎతికినప్పుడు మనకి ఈస్టర్న్ కల్చర్ నుంచి వెస్టర్న్ కల్చర్ దాకా, అంటే మనకి ఈ మన సౌత్ ఇండియా యోగులు ఫస్ట్ తీసాం, తర్వాత నార్త్ ఇండియన్ యోగులు, తర్వాత వరల్డ్ బ్రెత్ వర్క్ వీటి మీద చెప్పిన వాళ్ళు, ఇలా వరల్డ్ ఫేమస్గా ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొని చేసినప్పుడు ఒక 150 మంది వచ్చారు. దాంట్లో మహావతార్ బాబాజీ, భోగనార్ మహర్షి, అంటే మహావతార్ బాబాజీ గురువు అగస్త్య మహాముని, అక్కడి నుంచి తీసుకొని నారద మహర్షి, నారద భక్తి సూత్రాల్లో వస్తుంది. అలాగే ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాద వారు ఏం చెప్పారు శ్వాస గురించి, ఇట్లాంటి ప్రతి ఒక్కరు మహానుభావులు, దయానంద సరస్వతి వారు, జగ్గి వాసుదేవ్ గారు, రవిశంకర్ గురూజీ గారు, ఇలాంటి మహానుభావులు శ్వాస గురించి, జిల్లెల్లమ్మడి అమ్మవారు, ఇలాంటి వాళ్ళందరూ శ్వాస గురించి ఏం కోడ్స్ ఇచ్చారనేది ఒక అన్నీ దీంట్లో కూర్చి మొదటి 100 పేజీల్లో ఇది వచ్చింది. అంటే సముద్రాన్ని అంతా జలికి పైన అమృతం మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చినట్టు మీరు ఇంత కష్టపడి మాకు ఇంత సులువుగా, ఇప్పుడు మీరు చేసిందంతా మేము చేయాలంటే మాకు 20 ఏళ్ళు పడుతుంది, కానీ ఎంత చక్కగా తీసి ఇచ్చారండి అంత సబ్జెక్ట్ మీరు. మొదటి 100 పేజీల్లో అది ఉంటుంది. ఇదంతా అథెంటికేషన్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసరికి మన శ్వాస మూలాధారంలో ఎంత శ్వాస జరుగుతుంది, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు 600 శ్వాసలు మూలాధారంలో జరుగుతాయి. ఆ తర్వాత 6000 శ్వాసలు స్వాధిష్టానంలో జరుగుతాయి. ఇది మధ్యాహ్నం 1:20 వరకు, 1:20 నుంచి 8 గంటల చిల్లర వరకు 6000 శ్వాసలు మణిపూరకంలో జరుగుతాయి. 6000 శ్వాసలు విశుద్ధిలో జరుగుతాయి. నైట్ 2 o'clock అనాహతంలో 6000 శ్వాసలు, విశుద్ధిలో 1000 శ్వాసలు, ఆజ్ఞాలో 1000 శ్వాసలు, సహస్రారంలో 1000 6000 600 అట్లా 21,600 శ్వాసలు మన శరీరంలో మనిషిలో జరుగుతాయి. అది సాధారణ వ్యక్తికి. అంటే నిమిషానికి 15 శ్వాసలు, గంటకి 900 శ్వాసలు, 24 గంటలకి 21,600 శ్వాసలు జరుగుతాయి. ఈ విధంగా జరుగుతున్నప్పుడు మనకు చూస్తే ఆ విధంగా జరుగుతుంది. అది అంటే మామూలు సాధారణ మనిషి. అదే ఆరోగ్యం బాగాలేని వ్యక్తికి ఏం జరుగుతుంది అంటే ఈ శ్వాస రేట్ అనేది పెరుగుతుంది. నిమిషానికి 15 సార్లు కాకుండా 20 సార్లు తీసుకుంటారు. అదే ఉంటుంది. ఇంకా కొద్దిగా బీపీ, షుగర్స్ ఇవన్నీ వచ్చే వాళ్ళకి ఇంకా పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఇది మనకి ప్రాణాయామ టెక్నాలజీలో ఉంది. ఎవరైతే బ్రీత్ని బ్యాలెన్స్ చేసి ఎక్కువగా డీప్ బ్రీతింగ్, డీప్ ఇన్హేల్, డీప్ ఎక్స్హేల్ చేస్తారో వాళ్ళకి ప్రాణశక్తి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి ఎక్కువగా శరీరంలో పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా శారీరకంగాను, మానసికంగాను, ఆల్రెడీ ఇంటలెక్చువల్ పరంగాను, బుద్ధిపరంగాను వాళ్ళు ఎక్కువగా శక్తివంతులు అవుతూ ఉంటారు. ఆ శక్తివంతులు అవుతున్నప్పుడు శరీరంలో ఉన్న రుగ్మతలు హీల్ అవుతాయి, మానసిక రుగ్మతలు హీల్ అవుతాయి, బుద్ధిపరమైన రుగ్మతలు హీల్ అవుతాయి. సో ఇవన్నీ క్లియర్ అవుతుంటే నువ్వు పరిశుద్ధుడివిగా పరిపూర్ణుడివిగా తయారవుతూ ఉంటావు. దీనికి ఏంటి, బ్రెత్ అనేది డీప్గా తీసుకోవడం అనేది ఉంటుంది. దీనికి మనకి గాయత్రి మంత్రంలో మనకి చెప్తారు హంస గాయత్రి అనేసి. మహాన్యాసంలో, మహాన్యాసము అంటేనే, న్యాసం అంటే శరీరంలో అంగాలు, మహాన్యాసం అంటే శరీరంలో ఉన్నటువంటి పూర్తి మహాగా అంటే చిన్న చిన్నవన్నిటిని వర్ణిస్తూ వెళ్ళేది. దాంట్లో హంస గాయత్రి మంత్రం వస్తుంది అనమాట. దాంట్లో హంస గాయత్రి మహాన్యాసం కూడా కోట్ చేసి హంస గాయత్రి కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా జరుగుతున్నప్పుడు ఈ శ్వాస రేట్ ఎట్లా, ఈ శ్వాస రేటు 15 నుంచి
14కి వస్తే ఏం జరుగుతుంది, 14 నుంచి 12కి వస్తే ఏం జరుగుతుంది, 12 నుంచి ఇంకా తక్కువకి వస్తే ఏం జరుగుతుంది. నువ్వు 4 శ్వాసలు కానీ నిమిషానికి తీసుకునే స్థితి వచ్చినప్పుడు నీకు ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే అన్ని రకాల వైభోగాలు నీకు భౌతిక జీవితంలో ఉంటూ ఆధ్యాత్మిక స్థితిగతుల్లో కూడా నువ్వు ఉన్నతుడు అవుతావు. నిమిషానికంటే ఒక శ్వాస 15 సెకండ్లు జరగాలి, వదలటం మొత్తం కలిపి. అంటే మామూలుగా మనిషికి ఎంత జరుగుతుంది, 2 సెకండ్లు ఇన్హేల్, 2 సెకండ్లు ఎగ్జైల్ జరుగుతుంది సాధారణంగా. ఇది డీప్గా తీసుకోవడం, డీప్గా వదలటం అనేది ఆ టైమింగ్ డ్యూరేషన్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటే శ్వాస కౌంట్ తగ్గుతుంది. శ్వాస కౌంట్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుర్దాయం ఎట్లా పెరుగుతుంది అనేది మనకి కుందేలుకి ఎన్ని సంవత్సరాల ఆయుర్దాయం, పాముకి ఎన్ని సంవత్సరాల ఆయుర్దాయం, పాముకి 1000 సంవత్సరాలు ఎలా ఉంటుంది. పెద్ద పెద్ద యోగులు ఎందుకంటే వాళ్ళు నిమిషానికి ఒక శ్వాస లెవెల్కి వెళ్ళిపోతారు. అంత లెవెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ శ్వాస కౌంట్ అనేది జరుగుతుంది. వాళ్ళు ఇంకా డీప్కి వెళ్ళినప్పుడు శ్వాస బహిర్ముఖ ప్రాణాయామం చేయకుండా, ఇది ముక్కులో నుంచి గాలి తీసుకోకుండా అంతర్ముఖ ఒకసారి తీసుకున్న శ్వాసని లోపల అనేక మార్లు తిప్పుతూ ఉంటారు. దీన్ని అంతర్ముఖ ప్రాణాయామం అంటారు. అది అంత డీప్కి నేను వెళ్ళి రాయలేదు, ఎందుకంటే అంత చెప్పాను అనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు. అంతర్ముఖ ప్రాణాయామం అంటారు. ఆ అంతర్ముఖ ప్రాణాయామం జరిగినప్పుడు ఆటోమేటిక్గా శరీరంలో చాలా చేంజెస్ వస్తాయి అన్నమాట. అప్పుడు వాళ్ళ లైట్ వెయిట్తో వితౌట్ ఫుడ్తో ఉండే స్థితికి వెళ్ళిపోతారు. హాస్టల్ ట్రావెల్ చేయడం, అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళిపోగలగడం, శరీరం ఈజీ అయిపోతాం అనమాట. ఫస్ట్ మనకి ఆహార పద్ధతుల్లో కూడా మనం చూసినట్లయితే ఫస్ట్ ఒక వ్యక్తి మామూలుగా మనం రైస్ ఇవన్నీ తింటూ ఉంటారు అన్నమాట. ముందర శాకాహారం అవ్వాలి. శాకాహారం ఏమవ్వాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లెవెల్లోకి రావాలి. అంటే రోజుకు ఒకసారి భోజనం ఏకభుత్తంలోకి వచ్చిన తర్వాత ఏకభుత్తంలో నుంచి పలహారం ఇవ్వాలి. పలహారి నుంచి జ్యూసెస్ ఇట్లాంటి వాటిల్లోకి మారాలి, ఫ్రూట్ జ్యూసెస్ ఇట్లా. ఆ తర్వాత జలహారం ఇవ్వాలి, అంటే తేనె ఇట్లాంటి ఆహారం ఇవ్వాలి. ఆ తర్వాత వాయు ఆహారం. ఇది ఒక హిమాలయ యోగి చెప్పింది. అంటే ఒక్క లెవెల్లో నేను రేపటి నుంచి డైరెక్ట్గా ధ్యానం చేస్తాను, ఆహారం తీసుకుంటాను కాదు. 1-2 నెలలు నువ్వు ఇంటర్మీడియట్ ప్రాక్టీస్ చేసుకో. ఆ తర్వాత ఫ్రూట్స్తో ఒక 6 నెలలు ఉండి, తర్వాత జ్యూసెస్తో సూప్స్తో ఒక 6 నెలలు ఉండి, కొద్దిగా టమోటా సూప్ లాంటివి ఇట్లాంటి సూపులు తీసుకుంటూ ఓన్లీ జ్యూసెస్ తీసుకుంటూ, ఆ తర్వాత తేనె నిమ్మరసం ఇట్లాంటివి తీసుకుంటూ ఉండి, తర్వాత వాటర్ మాత్రమే తీసుకుంటూ కన్జ్యూమ్ చేస్తూ శరీరాన్ని నిలపగల. అప్పుడు అతను ఓన్లీ వాయువు తీసుకునే లెవెల్కి వెళ్ళిపోతాడు. ఇది సాధకులకి. అసలు మామూలుగా ఉన్న వాళ్ళైతే అప్పులు ప్రధాన సమస్య రవిశాస్త్రి. ఇప్పుడు మీ దగ్గర జ్యోతిష్యంకి వచ్చిన వాళ్ళు కూడా అయ్యగారు మాకు డబ్బులు ఎట్లా వస్తాయి అంటారు. ఫస్ట్ హెల్త్ బాగాలేదు, మనశ్శాంతి, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ అన్నారు శ్వాసతో ఆయువు పెరుగుతుంది. అన్ని ఉన్న వాళ్ళకేమో ఆయుష్ కావాలని ఉంటుంది. సో ఆరోగ్యం పెరుగుతుంది, ఐశ్వర్యం, విద్యాజ్ఞానం, వాక్శక్తి, సంకల్ప శక్తి, సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా వస్తాయని చెప్తున్నారు. శ్వాస టెక్నిక్లు 100 రకాలు చెప్తారు. ప్రాణాయామంలోనే చాలా రకాలు చెప్తారు కదా, అది ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా ఉందా ఇందులో? ప్రాక్టీస్ ఉంది, కాకపోతే ఆ ప్రాక్టీస్ అనేది చివరిలో 6వ చాప్టర్ అదే. ఒక విద్యార్థి ఏమేమి ప్రాక్టీస్ చేయాలి, అలాగే ఒక అధికారం పొందాలంటే ఏం చేయాలి, ఒక ఐశ్వర్యం పొందాలంటే ఏం చేయాలి, అలాగే ఒక విద్యా జ్ఞానపరంగా వెళ్ళాలంటే ఏం చేయాలి, అలాగే మనకి చూసుకుంటే సంబంధ బాంధవ్యాలు కలగాలంటే ఏం చేయాలి. ఈరోజు మనం చూసాం, బయట నువ్వు ఏ పనులన్నా సక్సెస్ అవ్వాలంటే రైట్ నాస్టల్ పనిచేయాలి. రైట్ నాస్టల్లో ఉన్నప్పుడు నువ్వు పనిచేయాలి. ఎక్కువ రైట్ నాస్టల్ పనిచేసింది అనుకోండి, దీంట్లో వచ్చిన తిప్పలల్లో ఏంటంటే నువ్వు రైట్ నాస్టలే పెట్టాలంటే కుదరదు. 90 నిమిషాలకు ఆటోమేటిక్గా లెఫ్ట్ నాస్టల్లోకి వచ్చేస్తుంది మారి. 90 నిమిషాలకు మారినప్పుడు ఆటోమేటిక్గా నీకేమవ్వాలి, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు రైట్ నాస్టల్ ఉంటే బాగా రాస్తాడు, బాగా మెమరీ పనిచేస్తుంది. వాడు ముందరే టెన్షన్ పడిపోయాడు అనుకోండి, ఏమవుతుంది, ముందరనే రైట్ నాస్టల్ ఆన్ అయిపోతుంది. ఏది ఎగ్జామ్కి ఒక 1 అవర్ ముందర ఆన్ అయిపోతుంది. ఈ టెన్షన్గా వెళ్ళి ఆటోమేటిక్గా ఎగ్జామ్ స్టార్ట్ అయినా 1 గంట కల్లా లెఫ్ట్ నాస్టల్లోకి వచ్చేస్తుంది. లెఫ్ట్ నాస్టల్లోకి ఏమవుతుంది, హ్యాపీగా నిద్రపోదాం, రిలాక్షన్ అవుదాం. ఫస్ట్ 1 అవర్ నేను సూపర్ ఎగ్జామ్ రాశాను, ఆ తర్వాత మైండ్ స్విచ్ అయిపోయింది. ఇది అన్నోళ్ళు ఉంటారు, ఫ్లో రాదు. అప్పుడు రైట్ నాస్టల్ పనిచేయాలి. రైట్ నాస్టల్ పనిచేసేటట్టు చేసుకోవాలి.
ఓకే, ఈ దెబ్బ చాలా అవసరం. రైట్ నాస్టల్లో ఉండాలి. వాడు ఏం చేయాలి, రైట్ నాస్టల్లో పనిచేయాలి ఎగ్జామ్ హాల్లో అంటే ముందర ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు లెఫ్ట్ నాస్టల్లో ఉండాలి. ఎగ్జామ్ హాల్ వరకు లెఫ్ట్ నాస్టల్లో ఉండాలి. అంటే ఒక 2 గంటల ముందర కుడి ముక్కు మూసేసి లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఒక 20-30 సార్లు చేస్తే ఆటోమేటిక్గా లెఫ్ట్ నాస్టల్లో వచ్చేస్తుంది. అప్పుడు లెఫ్ట్ నాస్టల్లో వాడు 90 నిమిషాలు ఉంటాడు. ఎగ్జామ్ హాల్లో పోగానే రైట్ నాస్టల్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. రైట్ నాస్టల్తో బాగా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. హ్యాపీగా అబ్బా నాకు భలే ఫ్లో వచ్చిందండి అంటారు. ఆ ఫ్లోతో రాసేసానండి అంటారు. ఆ ఫ్లో అనేది రైట్ నాస్టల్లో ఉంటుంది. అదే ఒక ఎమోషనల్గా మాట్లాడాలి, ఒక ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. ఒకరి దగ్గర పెళ్లి చూపులకి వెళ్ళి రైట్ నాస్టల్ నువ్వు వాడావనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈడు ఈగోఫెలో అని ఒక్క అమ్మాయి కూడా వాడికి పెళ్లి కాదు. బాగుంటాడండి మా అబ్బాయి చూడడానికి, పెళ్లి చూపులు ఉంటుంది. ఒక్కొక్క అమ్మాయిని చూడండి, మా అమ్మాయి చాలా బాగుంటుందండి, పెళ్లి చూపులు అనేసరికి టెన్షన్ పడిపోతుందండి, ఎవరు నచ్చరండి అంటే అప్పుడు ఏమవుతుంది, ఆమెకి రైట్ నాస్టల్ యాక్టివేట్ అయిపోయింది. అప్పుడు ఆరా మొత్తం కూడా అగ్నితత్వంతో ఉంటుంది. అగ్నితత్వంతో ఉన్నప్పుడు అక్కడ నుంచి వైపు అనేది రాదు, పాజిటివ్ వైపు అనేది రాదు. అప్పుడు ఆటోమేటిక్గా ఈ టెన్షన్ని చూసి వచ్చినోడు ఎందుకు ఇదేదో గంభీరంగా ఉంది చూడడానికి, ఆ అమ్మాయి చూడడానికి ఏదో అనేసి అంటారు. అదే లెఫ్ట్ నాస్టల్లో ఉందనుకోండి పెళ్లి చూపులు, ఆటోమేటిక్గా అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది అనే ఒక ఫీల్ ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీ లైఫ్లో ఎక్కడ లెఫ్ట్ నాస్టల్ వాడాలి, ఎక్కడ రైట్ నాస్టల్ వాడాలి. ఇప్పుడు చాలామంది ఎందుకు మనకి జనరల్గా నేను ఉదయాన్నే కాఫీ తీసుకోకుండా మోషన్కి వెళ్ళండి, ఇది 90%. కాఫీ ఎప్పుడైతే నువ్వు తాగుతావో నీ బాడీలోకి వేడి వెళ్ళంగానే రైట్ నాస్టల్ పనిచేస్తుంది. నీకు రైట్ నాస్టల్ పనిచేస్తేనే ఫ్రీ మోషన్ అవుతుంది. అదే నిద్ర మంపుతో లేచావు, పూర్తిగా నిద్ర అంటే ఏదో సాటిస్ఫై నిద్ర కాల, అలా లేచావు, అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సరిగ్గా వాటర్ తీసుకోరు, సరిగ్గా మోషన్ ఫ్రీ కాదు. ఇది చాలామంది ఎప్పుడొకప్పుడు అబ్బా రాత్రి బాగా టైర్డ్ అయ్యానండి, ఉదయాన్నే లేచాను, స్టమక్ అంతా అప్సెట్గా ఉంది, ఇది ఎవరైనా ఎక్స్పీరియన్స్. ఎందుకు, సాటిస్ఫాక్షన్ నిద్ర లేదు కాబట్టి సాటిస్ఫాక్షన్గా వేకప్ లేదు కాబట్టి స్టమక్ కూడా సాటిస్ఫాక్షన్గా పనిచేయదు. రైట్ నాస్టల్ పనిచేస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది స్టమక్ అనమాట. సో ఇది అనమాట. అలాగే మనం ఇది చూడండి, ఇది మామూలుగా మనము మోషన్కి వెళ్ళాలంటే ఏ నాస్టల్ ఉండాలి. అదే అన్నం అరగాలి అంటే చాలామంది అన్నం తినే ముందర కూల్ వాటర్ తాగుతారు. అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ నాస్టల్ యాక్టివేట్ అయిపోతుంది. లెఫ్ట్ నాస్టల్ యాక్టివేట్ అవ్వగా అన్నము జఠరాగ్ని క్లోజ్ అయిపోతుంది. జఠరాగ్ని క్లోజ్ అయిపోతే ఏమవుతుంది, తిన్న ఆహారము ఏమవుతుంది, అరగదు, కుళ్ళుతుంది. తిన్న ఆహారము అరగదు, డైజెస్ట్ కాదు, వాటర్లో పడి కుళ్ళి అది మోషన్గా వస్తుంది. అప్పుడు వాళ్ళు కొంతమంది మోషన్కి వెళ్తే బాగా స్మెల్ వచ్చింది అని అంటారు. అంటే వాళ్ళు టాయిలెట్ అది చాలా స్వెట్ కూడా చాలా స్మెల్ ఉంటుంది. అది ఎవరికి అనేది ఏంటంటే వాళ్ళకి ముందర వాళ్ళు కూల్ వాటర్ కానీ కూల్ పదార్థాలు కానీ తీసుకుంటుంటే ఆటోమేటిక్గా ఉంటుంది. మనకి వాగ్భట్టాచార్య చెప్తాడు, ఆహారాంతే విషం వారి అంటారు. అంటే అన్నం చివరిలో మంచినీళ్ళు తాగటం విషంతో సమానం. మనమేమో ఐస్ క్రీములు తింటాం, అదే ఐస్ క్రీమ్ తింటాం అనేది చాలా విరుద్ధమైనటువంటిది. అలా మనం చూసినప్పుడు ఒక్కొక్క దానికి ఆహారం, ఇప్పుడు జ్వరం వచ్చిన వాడికి ముక్కు దగ్గర చేతి పెట్టుకోండి, వేడి గాలి వస్తుంది, అప్పుడు రైట్ నాస్టల్ ఎక్కువ పండుతుంది, అంటే రైట్ నాస్టల్ ఎక్కువ పనిచేస్తుంది. వాడు ఊరక లెఫ్ట్ నాస్టల్ కొద్దిగా బ్రీతింగ్ చేస్తే బాడీ కూల్ అవుతుంది. అలాగే బాగా జలుబు చేసిన వాడికి లెఫ్ట్ నాస్టల్లో ఎక్కువ పట్టేస్తుంది, వాటర్ కంటెంట్ బాడీలో ఎక్కువైంది, అప్పుడు రైట్ నాస్టల్ చేస్తే అయిపోతుంది. ఓకే, మీరు చక్రాసిక్ కూడా చెప్పారు కదా, ఏ చక్రాలకు అనేది కూడా మీరు శ్వాస ఇందులో రాసినట్టున్నారు కదా. దీంట్లో అంటే ఇలా మనకి ఒక్కొక్కటి మనకి ఉంటుంది నిత్య జీవితంలో. అలాగే దీంట్లో ఇంకొక ప్రయోగం ఏమిటి అంటే, స్పిరిచువల్ నాలెడ్జ్ నేర్చుకోవాలంటే, ఇదంతా అర్థం అవ్వాలి అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ తెలియాలి. దాంట్లో వాళ్ళకి దశవాయువులు అంటే ఏంటి, పంచకోశాలు అంటే ఏంటి, పంచ ప్రాణాలు అంటే ఏంటి, అలాగే వచ్చేసి సప్త శరీరాలు ఏంటి, అలాగే త్రిగంధులు ఏంటి,
త్రిబంధనాలేంటి, చతురావస్థలు, జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలేంటి, అలాగే త్రిగుణాలేంటి, వీటన్నిటికీ శ్వాసతో ఎలా లింకు. ఒక వ్యక్తి రజోగుణంగా ఉన్నాడు, రైట్ నాస్టల్ పనిచేస్తుంది. తమోగుణంగా ఉన్నాడు, లెఫ్ట్ నాస్టల్ పనిచేస్తుంది. సత్వగుణం ఉన్నాడు, బ్యాలెన్స్ శ్వాస ఉంటుంది. సింపుల్. అలాగే తుర్యాతీత వ్యవస్థలో ఉన్నాడు, వాడి శ్వాస సుషుమ్నలో ఉంటుంది. వాడు జాగ్రత్త వ్యవస్థలో ఉన్నాడు, రైట్ నాస్టల్. స్వప్న వ్యవస్థలో ఉన్నాడు, లెఫ్ట్ నాస్టల్. నిద్రావస్థలో ఉండాలి, లెఫ్ట్ నాస్టల్. ఇప్పుడు జాబ్కు ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలంటే కూడా ఇందులో టెక్నిక్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూ వాట్ నాట్ ఒక వచ్చేసి రైట్ నాస్టల్ మీద ఒక 60 పనులు, లెఫ్ట్ నాస్టల్ మీద ఒక 60 పనులు. గుడికి వెళ్ళాలంటే ఏ శ్వాసతో ఉంటే పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాం. గుడికి వెళ్తే ప్రయోజనం ఏముంది? గుడిలో పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకొని రావాలి కదా. అవును, అర్థమైందా? ఒక వైఫ్తో మాట్లాడేటప్పుడు ఏ శ్వాస ఉండాలి, ఒక హస్బెండ్తో మాట్లాడేటప్పుడు ఏ శ్వాస ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఏ శ్వాసలు ఉంటే అన్యోన్యంగా ఉంటారు. ఇంకా దాంట్లో సంతానం గురించి, అబ్బాయి రైట్ నాస్టల్, అమ్మాయి లెఫ్ట్ నాస్టల్ అయితే ఏ సంతానం కలుగుతుంది, అమ్మాయి రైట్ నాస్టల్, అబ్బాయి లెఫ్ట్ నాస్టల్ అయితే ఏ సంతానం కలుగుతుంది. ఓకే, ఇంత డీటెయిల్డ్గా ఉంది. ఇప్పుడు కొంతమంది రాగానే నెగిటివ్ ఎనర్జీ అంటారు, వాళ్ళు పాజిటివ్ ఎనర్జీగా మారడానికి కూడా టెక్నిక్స్ ఉన్నాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది అది ఆరా రిలేటెడ్, అది ఆ వ్యక్తి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం సపోజ్ ఒక వ్యక్తి నెగిటివ్ అనుకోండి, పుస్తకం పట్టుకొని శ్వాస మీద కొంచెం కంట్రోల్ తెచ్చుకుంటే ఆయన ఆరా మారే అవకాశం ఉంటుంది. అవతల వ్యక్తి మారరు, మనకు అతని ఆరా మనం డ్యామేజ్ చేయదు, డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది, డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. మనకి ఏంటంటే ప్రాక్టీస్ చేసి మనకి మన చుట్టూ ఒక స్ట్రాంగ్ వలయం అనేది ఏర్పడుతుంది, ఒక ఇమ్యూనిటీ పవర్ లాగా. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా అన్నీ మారుతూ ఉంటాయి. దీనికి మన ప్రాణాయామం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రాణాయామం చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయని మనం ప్రతి ఒక్కరు చెప్పేది. ఇప్పుడు ఎందుకు మనకి, ఇప్పుడు మీరు రైట్ నాస్టల్ని ఓన్లీ ఒక 5 నిమిషాలు చేసి బీపీ చెక్ చేశారనుకోండి, ఓన్లీ రైట్ నాస్టల్ బీపీ 10 పాయింట్లు పెరిగి కనపడుతుంది. ఓన్లీ లెఫ్ట్ నాస్టలే ఎక్కువ చేశారనుకోండి, ఒక 20 నిమిషాలు, ఆటోమేటిక్గా ఓ 10 పాయింట్లు తగ్గుతుంది. అందుకని లో బీపీ ఉన్న వాళ్ళు లెఫ్ట్ నాస్టల్ ఎక్కువ చేయకూడదు, హై బీపీ ఉన్న వాళ్ళు రైట్ నాస్టల్ ఎక్కువ చేయకూడదు, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కుంభకాలు ఎక్కువ చేయకూడదు. కుంభకాలు చేస్తే మళ్ళీ షుగర్ తగ్గుతుంది, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. కుంభకాలు చేస్తే తగ్గుతుంది. ఇటువంటి ఎన్నో విషయాలు, ఎన్నో ప్రాక్టికల్ అంటే ఉన్న విషయాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అలాంటివన్నీ కూడా మనకి ఉంటుంది. అలాగనే మీరు చక్రాస్ గురించి అడిగారు. మామూలుగా చక్రాస్ గురించి ఎక్కడైనా వెళ్తే మూలాధార చక్రం ఫలాని చోట ఉంటుంది, ఫలాని కలర్లో ఉంటుంది. ఆ మూలాధార చక్రానికి అధిపతి దేవత ఎవరు, దానికి మంత్రం ఏంటి, దానికి అపసవ్యంగా ఉంటే ఏం జరుగుతాయి, సవ్యంగా ఉంటే ఏం జరుగుతాయి, దాని యొక్క భౌతిక లక్షణాలు ఏంటి, మానసికంగా ఎలా పనిచేస్తుంది, ఆధ్యాత్మికంగా ఎలా పనిచేస్తుంది, భావోద్వేగాల్లో ఎలా ఉంటుంది మూలాధార చక్రం. ఆటోమేటిక్గా ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి, అపసవ్యంగా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తాయి, దాన్ని సరి చేసుకోవడానికి ఎటువంటి ఆసనాలు వేయాలి, ఎటువంటి ప్రాణాయామం చేయాలి, ఎటువంటి బంధనం వేయాలి, ఎటువంటి ధ్యానం చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి సంకల్పాలు పెట్టుకోవాలి, ఇన్ని రకాల రెమెడీస్ ఒక్కొక్క చక్రానికి ఇండివిజువల్గా ఇవ్వటం జరిగింది. అండ్ ఇప్పుడు ఇది మీరు తెలుగులో ముద్రించారు కదా, దీనికి ఇంగ్లీష్ కాపీస్ వచ్చే అవకాశం ఏమైనా ఉంది? అంటే ఈ జనరేషన్ పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అది ట్రాన్స్లేషన్ నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా స్పాన్సర్స్ ఇంకా వచ్చి ఇంకా అంటే ఇది కాస్ట్లీ కదా బుక్ అనేది అనమాట. మంచిగా స్పాన్సర్స్ సపోర్ట్ చేసి ఇట్లా చేస్తే ఆటోమేటిక్గా మనం ఇంకా నేను ఎందుకు అన్నానంటే అండి, ఇప్పుడు చాలా స్ట్రెస్ తీసుకొని లైఫ్ అటు ఇటుగా ఉందంటే ఐటీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ జాబులు వర్క్ చేస్తున్న వాళ్ళు, కార్పొరేట్ సెక్టార్, వీళ్ళంతా స్ట్రెస్లో ఉంటారు. వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక సూసైడ్స్, మీకు తెలియని న్యూస్లా అంటే ఫర్దర్గా చాలామంది ఈ బుక్ చదివిన గురువులు వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే, ఈ బుక్ చదివే ఓపిక చాలామందికి ఉండదు, మీరు 1 డే వర్క్షాప్స్ లాగా కానీ 3 days వర్క్షాప్స్ లాగా కానీ చేయండి. సాధన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాళ్ళకి 1 డే వర్క్షాప్స్ ఈ స్కూల్స్లో పిల్లలకి దానికి అంటే కొంత చార్జ్ చేసైనా మంచిగా చేస్తే
చాలా మందికి అవేర్నెస్ వస్తుంది అనేసి. అండ్ లేదు రవిశాస్త్రి గారు, ఇప్పుడు మీరు చెప్పడమే కాదు, ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఉద్యోగుల వరకు మ్యారిటల్ లైఫ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి, హెల్త్లు బాగుండట్లే. ఇప్పుడు ఒక రకంగా ఉంది యూనివర్సిటీ టైంలో ప్రతి ఒక్కరికి పుస్తకం, శ్వాస మీద కంట్రోల్ అవసరం, చదవాలి. ముఖ్యంగా మీరు ఇది స్పాన్సర్స్ రావాలని మా మ్యాగ్నా నుంచి కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంగ్లీష్ వర్షన్ రావాలి. ఇప్పుడున్న సెక్టర్ కార్పొరేట్ జాబులు చేసే వాళ్ళందరికీ చాలా అవసరం. ఒక 2-3 రోజులు లేదా మెల్లగా చదివే వాళ్ళు ఒక నెల అప్పుడప్పుడు చదువుకున్న మొత్తం పుస్తకం అయిపోతుంది. ఇది ఎన్ని పేజీలు ఉందండి టోటల్గా? 400 అంటే నెల రోజులు చదువుకుంటే సరిపోతుంది గట్టిగా కూర్చొని. అవసరం కూడా. మీరు వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయండి, కానీ స్ట్రెస్ స్కూల్ పిల్లల నుంచి అందరికీ ఇది అవసరమే ఉంది. అండ్ ఫైనల్గా మీరు శ్వాస పుస్తకం గురించి ఏం చెప్తారు? అది శ్వాస పుస్తకం ఏంటంటే అది అప్రయత్నంగా మొదలుపెట్టి ఎటో వెళ్ళి గురువులు దాన్ని గైడ్ చేసి దాన్ని ముందుకు రావటం అనేది జరిగింది. ఇది రాసిన తర్వాత కృతాళం స్వామివారు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు దీనికి ముందు మాట రాసిచ్చారు. అలాగే మనకి కంచి స్వామివారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలాగే మనకి భిక్షమయ్య గురూజీ గారు, మనకి సంత సదానంద బాబా గారు, ఇంకోటి పత్రిజీ గారు బతికుండంగా అంటే శరీరధారిగా ఉన్నప్పుడు చివరిగా రాసిన ముందు మాట దీనికి ఉంది. అది స్వర్ణమాల పత్రి మేడం గారు వాళ్ళ మిస్సెస్ అనమాట, పత్రిజీ గారు మిస్సెస్ అది అనమాట. అట్లాగే మనకి భిక్షమయ్య గురువు గారు, విశ్వయోగి విశ్వంజీ గారు. ఎంత బాగా రాశారు మీ గురించి. మై హార్ట్ ఈజ్ విత్ యూ, వీఆర్ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ అని రాసి సంతకం పెట్టారు పత్రిజీ మీకు అనమాట. అట్లా మీకు వచ్చేసరికి మనకి రాజరాజేశ్వరానంద స్వామీజీ, అలాగే మీకు వచ్చారు మాతాజీ వచ్చారు, సుమిత్రానంద మాతాజీ గారు రాసిచ్చారు. అలాగే వల్లభానందమయ్యమ్మ, మణిప్రసన్న గారు, వీళ్ళందరూ దాదాపులో 10 మంది పైన కొటేషన్స్ వారి యొక్క ముందు మాటలు రాసి ఇవ్వడం. ఇలా అది కాకుండా ఎంతోమంది యోగులు చదివించారు. ఇది బయటికి రిలీజ్ అయ్యే ముందర ఒక 40 కాపీస్ ఫస్ట్ వేసి ఇది ఫస్ట్ చదివించడం జరిగింది. ఆ చదివించినప్పుడు ఆటోమేటిక్గా అది చాలా 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 వాళ్ళు ఇంప్రెస్ అవ్వటము, అలాగే వాళ్ళు చెప్పిన కరెక్షన్స్ చేయటము, అంటే కొన్ని కరెక్షన్స్ చేయటము, కొన్ని భాషలు సరిచేయటము, అలా అనమాట. అట్లాంటివన్నీ చేయటం అనేది జరిగింది. కాబట్టి ఈ శ్వాస అనే పుస్తకం, శ్వాస ది సోర్స్ ఆఫ్ లైఫ్, అదే ఇది శ్వాసే జీవితానికి మూలం. మనం శ్వాసతో వచ్చాం, తుది శ్వాసతో వెళ్తాం. శ్వాసను బట్టే మనం ఉన్నామనేది తెలుస్తుంది. ఆ శ్వాసని గట్టిగా పట్టుకుంటే జీవితాన్ని మార్చుకోవచ్చు. ఇది గురువులు అందరూ చెప్తున్న విషయమే, నేనేం కొత్తగా చెప్తుంది కాదు. దీంట్లో ఏ విషయము కూడా నా సొంతంగా అంటే ఏదో నాకు దోచింది, నా మైండ్లో ఈ థాట్ వచ్చిందని ఏది రాయలేదు. ప్రతి ఒక్కటి కూడా అథెంటికేషన్తో రాసింది, అంటే ఆధారంతో రాసింది. అంటే మన ఋషుల నుంచి, మన యోగుల నుంచి లభించిన విషయాన్ని నేను చోట పెట్టడం జరిగింది తప్పితే దీంట్లో నా సొంత పెత్తనం అనేది నాది లేదు. దాంట్లో మీకు 6వ పేజీలోనో 7వ పేజీలోనో రాశా. దీంట్లో ఇంకా ఏమైనా తప్పులు ఎవరైనా పెద్దలు గమనిస్తే నేను సరి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనేసి చెప్పడం జరిగింది. నా మాటలో చివరగా చూడండి. శ్వాస అనే గ్రంథంలో ఏమైనా సవరణలు, తప్పొప్పులు గమనించి ఎవరైనా మహనీయ గురువులు సూచించినట్లయితే తదుపరి ప్రచురణలో విశ్లేషించుకొని సరి చేసుకుంటానని విన్నవించుకుంటున్నారు. అంటే ఇది ఏంటంటే ఈ గ్రంథం అనేది ఇంకా 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 ఇప్పటికి చాలా పాలిష్, అంటే ఒక పుస్తకము ఒక్కసారి కరెక్షన్ కాకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుతూ ఒక జనంలోకి ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ని పంపించేటప్పుడు ఆషామాషిగా పంపించకూడదు. ఒకటి ఏదన్నా నెగిటివ్ పంపిస్తే అది సైకిల్ అవుతుంది. సో ఆ సైకిల్ని మనకెందుకు, వెళ్ళేటప్పుడు ఎంతవరకు నీట్గా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చాలా 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 అద్భుతంగా జీవితాలు మార్చుకోవడానికి ఉంటుంది. ఈ పుస్తకం మీకు వైభోగాన్ని ఇస్తుంది, అలాగే వైరాగ్యాన్ని ఇస్తుంది. ఏది కావాలనుకున్న వాళ్ళకి అది 2 ఏకకాలంలో అనుభవించవచ్చు. 2 ఏకకాలంలో నువ్వు ఇంట్లో ఉంటూ సంసారంలో ఉంటూ వైరాగ్యాన్ని పొందటం ఎలా, అన్నిట్లో అంటి ముట్టనట్టుగా జీవించడం ఎలా. నీకు కారు ఉండాలి, ఈ కారే ఉండాలని పీయకూడదు. ఇది నా శాశ్వతం, ఆ కారు లేకపోతే నేను ఫీల్ అవ్వకూడదు.
ఓ బంగ్లా ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. కంఫర్ట్ లేకపోతే ఫీల్ అవ్వకూడదు. అర్థమైందా? అన్నీ ఉండాలి, అన్నిట్లో నేను ఉండాలి, కానీ దేనిలో నేను ఇరుక్కొని ఉండకూడదు. చూడ్డానికి మంచి డ్రెస్ ఉండాలి, మంచిగా ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ వాటిల్లో నేను ఇరుక్కోకుండా నా జీవితాన్ని నాతో అనమాట. నేను మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చొని చెప్తూ ఉన్నాడు, ఏం చేస్తుంటారు అంటే నాతో నేను జీవిస్తున్నాను అని. నాతో నేను జీవిస్తూ ఉన్నాను అనే పదానికి మీనింగ్ తెలుసుకోగలిగితే చాలా జీవితమే. మీరు జ్యోతిష శాస్త్రం కూడా చెప్తారు కదా, మన మెడిటేషన్ ద్వారా చాలా గ్రహాల నెగిటివ్ ఇంపాక్ట్ని మనం డైల్యూట్ చేయొచ్చు అని అంటుంటారు. ఈ సాధన ద్వారా కొంచెం గ్రహాల నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పోయే అవకాశం ఉంటుంది. దానికి స్వరయోగము, ఏ గ్రహం ఏ చక్రం మీద ఏ బ్రీత్ తీసుకుంటే ఏ గ్రహం బ్యాలెన్స్ అవుతుందో ఒక చాప్టరే ఉంది. అలాగే మనం ఇప్పుడు ఒక భోజనానికి వెళ్తున్నాం, మనకి ఏ శ్వాస పనిచేస్తే ఆ హోటల్లో రైట్ భోజనం దొరుకుతుందా, లెఫ్ట్ భోజనం అంటే రైట్ భోజనం దొరుకుతుందా, సరైన టేస్టీ భోజనం దొరుకుతుందా, మనకి మధ్యాహ్నం లేదా అనేది కూడా చెప్పొచ్చు. మనకి లైట్ నాస్టల్ పనిచేస్తుంది అనుకోండి, ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాం, రైట్ నాస్టల్ పనిచేస్తుంది, సూపర్ టేస్టీ భోజనం జరుగుతుంది. లెఫ్ట్ నాస్టల్ పనిచేస్తుంది, ఓకే భోజనం. అదే రెండు సమానంగా పనిచేస్తున్నాయి, సుషుమన పనిచేస్తుంది, అదేదో వాళ్ళు వండుతారు, ఏదో తింటాం మనం అనమాట. సో అలా ఇవన్నీ తెలిసిపోతాయి అనమాట. మనకు వర్షం ఎప్పుడు పడుతుంది, అలాగే మన ఆయుర్దాయం ఎంత, ఇదంతా స్వరయోగ ప్రశ్నాశాస్త్రం 5వ చాప్టర్ అంతా అదే. ఇది ఆర్డర్ పెట్టుకోవాలంటే హ్యాపీగా మన ఫోన్ నెంబర్, మన ఆఫీస్ ఉంది అమీర్పేటలో, నిర్వే టీవీ అని కొట్టేస్తే వచ్చేస్తుంది, లేకపోతే మారాళ్ళ రవిశాస్త్రి అని హ్యాపీగా ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు, లేదా ఎవరైనా ఫోన్ చేస్తే హ్యాపీగా మనం కొరియర్ ద్వారా పంపిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ట్విస్ట్ ఏంటంటే మొదటి రోజే పుస్తకం రిలీజ్ అయిన మొదటి రోజే దాదాపులో 1200 కాపీల పైన, అంటే డిఫరెంట్ వ్యక్తులు వచ్చి ఎట్లా తీసుకెళ్లారో నాకే అర్థం కాలే. ఈరోజు మీ దగ్గరికి ఇంటర్వ్యూ నిన్న రిలీజ్ అయింది 24, ఈరోజు వచ్చే సమయానికి 1500 పుస్తకాలు వేయిస్తే ఇప్పుడు నా ఆఫీస్లో 8-9 ఉన్నాయి. సో అదేమాట ఒకప్పటి నుంచి అంటే పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది కాబట్టి టెక్ మనీ అనేది చాలా వరకు ఏంటంటే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అది మనం చేసేది ఏమీ లేదు, ఎందుకంటే అది ఆ ఎనర్జీ, ఆ పుస్తకం తాలూకు ఉన్న ఎనర్జీ, దానికి ఉన్న వైబ్రేషన్ చేయించుకుంటుంది. అంతమంది గురువులు ఆశీర్వదించిన తర్వాత ఇంకా అది అన్నమాట చాలా అద్భుతంగా అది ముందుకెళ్తుంది అనేది నిజమే. అసలు ఇంత గొప్ప గ్రంథం ఒక రోజులో ఆల్మోస్ట్ కాపీస్ అన్ని వెళ్ళిపోవడం అంటే అది మానవ ప్రయత్నం అయితే కాదు, అది విశ్వము గురువులు వాళ్ళ ఆశీర్వచనమే మీ పట్ల. అంటే మామూలుగా ఈ ఒక పుస్తకానికి ఇంతమంది అంటే నాకే ఆశ్చర్యం వేసింది. టక్మనేసి ఇంతమందికి ఉంటుంటారా అనేసి అనమాట. ఫస్ట్ 500 చాలే అనుకున్నా, తర్వాత 1000, 1500 బుక్స్. ఇప్పుడు ఎవరో కాదు, వేరే మామయ్య తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మీరు వస్తుంటే మీరు తెమ్మన్నారు 2 కాపీలు, అట్లా వేరే వాళ్ళు ఎవరన్నా అడిగితే పంపించడానికి నా దగ్గర లేదు. ఇప్పుడు మీరు పునఃముద్రణ చేయాలి, ఆ భగవంతుని వల్ల స్పాన్సర్స్ వస్తే ఇంగ్లీష్లో కూడా చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీషు ఆల్రెడీ తమిళ్ అడుగుతున్నారు, ఇంగ్లీష్ అడుగుతున్నారు, కొంతమంది హిందీ వర్షన్ అడుగుతున్నారు, హిందీలో ఉంటుందా అనేసి. అబ్బో అసలు ఇట్లా ఉంటుందా పుస్తకం అంటే ఒకటి నేను గమనించింది, సరైన కంటెంట్ ఇస్తే, సరైన కంటెంట్ కోసం జనాలు వేస్ట్ చేస్తున్నారు అనేసి ఉంది. దాని కాస్ట్ 600 పెట్టాం, ఎందుకంటే దాన్ని ఇప్పుడు మనకి ప్రింట్కి అయిన కాస్ట్లో బైండింగ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది, పుస్తకంలో కూడా మంచి బైండింగ్ లా ఉంది, బైండింగ్ అనమాట. దానికి అంటే శ్వాసకి విలువ ఎంత అయినా కట్టలేము, దాంట్లో ఉన్న నాలెడ్జ్కి ఎంతైనా కట్టలేము. దానికి నేను ఎంతో వెచ్చించి ఎంతో తిరిగి చేసింది కాబట్టి దాని ఓన్లీ ప్రింటింగ్ కాస్ట్కే అది చేయటం జరిగింది. కాకపోతే ఇంకా 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 ఎక్కువ మంది చదివి, ఎక్కువ మంది ఆ జ్ఞానం తీసుకొని ఒక విద్యార్థి ఎలా హ్యాపీగా చదువుకోవచ్చు, ఒక సంసారం హ్యాపీగా ఎలా చేసుకోవచ్చు, ఒక ఉద్యోగం హ్యాపీగా ఎలా చేసుకోవచ్చు, అలాగే ఒక సంబంధ బాంధవ్యాలు ఎలా హ్యాపీగా ఉంచవచ్చు, ఒక పవర్ని ఎలా సాధించవచ్చు, ఒక పవర్లో ఎలా నిలబెట్టచ్చు, ఒక ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు, ఇదే ఆ పుస్తకం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మానవాళికి అందించిన ఒక గొప్ప వరం ఇది, ఎందుకంటే అనేక ఖర్చులు మోసాల మధ్య
శ్వాసని బంధిస్తే మిరాకిల్స్, అంటే శ్వాసను కరెక్ట్గా పట్టుకుంటే మిరాకిల్స్ సాధించవచ్చు అని ఎంతోమంది ప్రూవ్ చేశారు. అది ఎట్లా అనేది అందించారు. అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీకు. చాలా చాలా కృతజ్ఞతలు.